Hello viewers, I myself Dr. Maunika Madharam, General Dentist at Elegant Hospitals, Manikonda. సో ఇప్పటి వరకు మనం ఇంప్లాంట్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. లైక్ ఇంప్లాంట్స్ నొప్పిగా ఉంటాయా లేదా, ఇంప్లాంట్స్ ఎంతవరకు సేఫ్, ఇంప్లాంట్స్ మన బాడీతో సూట్ అవుతాయా లేదా, ఒకవేళ ఇంప్లాంట్ సూట్ అవ్వకపోతే ఎలర్జీస్ ఏమన్నా వస్తాయా, ఇలా రకరకాల టాపిక్స్ మాట్లాడాం. బట్ వీటన్నిటికంటే ముందు కూడా అసలు ఇంప్లాంట్సే ఎందుకు చూస్ చేసుకోవాలి, వీళ్ళు అస్తమానం ఇంప్లాంట్స్ గురించి ఇంత పాజిటివ్గా ఎందుకు చెప్తున్నారు అన్న డౌట్ వచ్చే ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక్క పన్ను పోయిందనుకోండి, ఒక మిస్సింగ్ టూత్ ఉంది, దాన్ని ఒక ఇంప్లాంట్తో మనం రిప్లేస్ చేసేస్తాం. అప్పుడు ఆ ఒక్క ఏరియాని మాత్రమే కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ చేస్తాం. అదే ఒకవేళ 4-5 పళ్ళు పోతే, పోనీ ఒక పక్క పళ్ళన్నీ పోతే, పోనీ కింద పళ్ళన్నీ పోయి, లేదా పైన పళ్ళన్నీ పోయి, అలా ఉంటే అలాంటి కండిషన్స్లో ఇంప్లాంట్స్కి ఉన్న పెద్ద బెనిఫిట్ ఏంటంటే అన్ని ఇంప్లాంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ ఒక పర్సన్ని కన్సిడర్ చేసి ఈ కింద పళ్ళన్నీ పోయాయి అనుకుందాం, పైన పళ్ళన్నీ అలాగే ఉన్నాయి. సో ఈ కింద పళ్ళన్నీ రిప్లేస్ చేయడానికి ఇటుపక్క 6 నుంచి 7 లేదా ఇటుపక్క 6 నుంచి 7 పళ్ళు, ఆ స్పేస్ని బట్టి, అవైలబిలిటీని బట్టి, లేకపోతే ఆ బోన్ స్ట్రెంగ్త్ని బట్టి ఎన్ని పళ్ళు రిప్లేస్ చేయాలన్నా కనీసం ఒక 4 కానీ 5 ఇంప్లాంట్లు కానీ చేసుకుంటే సరిపోతుంది. అంటే 4 కానీ 5 ఇంప్లాంట్లు పెట్టి మనం 10 నుంచి 12 పళ్ళ వరకు రిప్లేస్ చేస్తున్నాం. అంటే ఫర్ సపోజ్ ఒక 3 పళ్ళు పోయాయి అనుకోండి, ఆ 3 పళ్ళు రిప్లేస్ చేయడానికి మనం 2 ఇంప్లాంట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పోనీ 5 పళ్ళు ఒకే పక్కలో పోయినా కూడా ఆ 5 పళ్ళు రిప్లేస్ చేయడానికి 2 ఇంప్లాంట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫర్ సపోజ్ 2 పళ్ళు పోయాయి అనుకోండి, దానికి ఒక్క ఇంప్లాంట్ సపోర్ట్ సరిపోతుంది. అలా తక్కువ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్తో మనం ఎక్కువ టూత్ అనేవి రిప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దెన్ ఇంప్లాంట్స్ వల్ల ఎలాగో వీటి స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఈ బ్రిడ్జ్కి కంపేర్ చేసినా కూడా, లేదా మనం ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్ తీసుకొని ఈ బ్రిడ్జ్లో అయితే పెడతాము, దానికంటే కూడా ఫంక్షనింగ్ అంటే ఏదైనా మీకు ఏదైనా తినాలన్నా, ఏదైనా కొంచెం గట్టిది నమలాలన్నా ఇంప్లాంట్స్ కెన్ హెల్ప్ యూ బెటర్. సో ఇలా తీసి పెట్టుకునే పళ్ళు కానీ, డెంచర్స్ కానీ, లేదా బ్రిడ్జులు కానీ, వీటన్నిటికీ కంపేర్ చేస్తే కూడా ఇంప్లాంట్స్కి కొంచెం బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ తీసి పెట్టుకునే పళ్ళ సెట్ ఉందనుకోండి, డెంచర్. సో దాంతో ఏమవుతుందంటే ఓకే, చూడ్డానికి కానీ మాట్లాడడానికి కానీ ఓ కొంత మేరకు మీకు బాగానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా ఏదైనా తినాలన్నా, ఏదైనా నమలాలన్నా ఒక్కోసారి డెంచర్ లూజ్ అయిపోయి కిందికి జారి పడిపోతూ ఉంటుంది. ఒకవేళ నలుగుట్లో అలా జారిపోయింది అనుకోండి, ఎంత ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంప్లాంట్స్తో దాన్ని కంపేర్ చేస్తే ఇంప్లాంట్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే, అదే డెంచర్ని ఒక 4 స్క్రూలతో ఫిక్స్డ్ డెంచర్ లాగా చేసినప్పుడు, అదే 4 ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ డెంచర్గా చేసినప్పుడు ఫంక్షన్ పరంగాను, అలాగే దాని వాడుక ఫంక్షన్ అనగా దాన్ని వాడడంలో కానీ, లేకపోతే ఈస్థెటిక్స్ లుక్స్ పరంగా కూడా, రెండిటి పరంగా మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో కంపేర్ టు ఆల్ అదర్ డెంటల్ ప్రొసీజర్స్ ఇంప్లాంట్స్ ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి. సో మ్యాక్సిమం ఇంప్లాంట్స్ గురించి వీలైనంతగా మాట్లాడుకున్నాం కాబట్టి మీకు ఫర్దర్ డౌట్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్. థ్యాంక్ యూ.